కల్కి మూవీ చూసానా లాస్ట్ టైం రావాల్సింది లాస్ట్ మంత్. బట్ ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా, పోస్ట్ పాయింట్ అయిందని. ఏది ఏమైనా కానీ ఏంటంటే ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే సలార్తో సలాం కొట్టించాడు, కల్కితో కలేజా చూపించాడు అనమాట. ప్రభాస్ అన్న రేంజ్ అలా ఉంది. ఓడే చెప్తా ఉన్నా, ప్రభాస్ అన్న అసలు నువ్వు మనిషివా డైనోజర్వా? ఏందన్నా ఫైట్స్ గుద్దితే క్రిస్ గేల్ కొడితే 6 ఎలా వెళ్తుందో ఆకాశంలో అలా ఉన్నాయన్న. ఆ కట్అవుట్గా ఫైట్స్ అవుతే అసలు మాస్ మసాలా వేరే లెవెల్లో ఉంది బ్రో. రాజ్ అంటే రాజు అలానే ఉందన్నమాట. కర్ణుడి క్యారెక్టర్ లో చూపిస్తే అసలుకి మెంటల్ ఎక్కిపోతా ఉంది బ్రో. అసలుకి విజువల్ వండర్స్ అనే చెప్పొచ్చు అనమాట. నువ్వు ఈ ప్రభాస్ అన్న నువ్వు ఈ విధంగా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తే ఇంకా మిగతా హీరోల పరిస్థితి ఏందన్నా? ఇండియాలోనే ఏ హీరో కానీ అందుకొని రేంజ్కి వెళ్ళిపోతా ఉన్నావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు దయచేసి హాలీవుడ్కి వెళ్ళిపోనా, హాలీవుడ్కి వెళ్ళి నువ్వు తెలుగు పవర్ ఏందో చూపియనా. కట్అవుట్ అలా ఉంది బ్రో. నాగశ్విన్ థర్డ్ సినిమా అయినా కానీ ఏంటంటే వేరే లెవెల్లో చూపించాడు. ప్రభాస్ గారిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడాడు అనమాట. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క మెజైల్ అనే చెప్పొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాలర్ కాదురా మీరు అసలుకి ప్యాంట్ కూడా ఎగరేసుకోండి ఆ విధంగా ఉందన్నమాట. దిమ్మ తిరిగిపోయింది బ్రో. విజువల్ వండర్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. హాలీవుడ్ వాళ్ళు కానీ ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ విధమైన టెక్నికల్ విజువల్ వండర్స్ యూజ్ చేశారు అనమాట. మనకి ఏంటంటే ఎస్పెషల్లీ నెగిటివ్ మన వేణుస్వామి గారు చెప్పాడన్న. ఏం చెప్పాడు? ప్రభాస్ గ్రాఫ్ పడిపోయిందంట. అతను పడిపోవడానికి అతను ఏమన్నా సెన్సెక్సా? ప్రభాస్ అంటే సెన్సేషన్, గుర్తుపెట్టుకో. పడిపోతాడని చాలా మంది కాసుకున్నారు, కానీ పడి లేస్తానే ఉన్నాడు అనమాట. ఆ రేంజ్ లో ఉంది. ప్రభాస్ అంటేనే భయపడుతున్నారు. ఈ సినిమా దెబ్బకి చాలా పెద్ద సినిమాలు కానీ ఏంటంటే పోస్ట్ పోయిన్ అయిపోయాయి. నెగిటివ్ రివ్యూలు చాలా చేస్తారు. నా బయట ఎవడో తమిళోడు కన్నడ వాడు చేసుకుంటే అది ఓకే, మన తెలుగులో చేస్తున్నారు. ఏంటంటే ఓరవలేక ఏంటంటే సడన్ గా ఒక్కసారిగా బాహుబలితో వచ్చేసి ప్యాన్ ఇండియాలు కాదు ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోయాడు. అదేంటంటే కొంతమంది జీర్ణించుకోలేకున్నారనమాట. ఎవడు ఎన్ని చేసినా కానీ ఏంటంటే ప్రభాస్ అనేది ఏంటంటే మనసు మంచిదన్నమాట. ఎవరికి వచ్చినా కానీ భోజనం పెట్టాలని అదే చెప్తారు కదా, అన్నదానం గొప్పదని. అది పెడుతుంటే అది ఎంత పెడుతున్నాడు అన్నదానమో ఆ విధంగా ఆయనకి సక్సెస్ ఆ విధంగా పెరిగిపోతుంది. ఎవడు ఏం చేసినా కానీ ప్రభాస్ అన్న రేంజ్ ముందు ఎవడు నిలబడలేడు అనమాట. అది ఒక మెజైల్ అనే చెప్పొచ్చు అనమాట. 6 అడుగుల మెజైల్, అది బుల్లెట్ కూడా కదా, 6 అడుగుల మెజైల్ దూసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. బాహుబలి 1 ఎంత హిట్ అయిందో కల్కి కానీ అంత హిట్ అవుతుంది. చెప్తా ఉన్నాను, పార్ట్ 2 కోసం చాలా వెయిటింగ్ అన్న. అసలు ఈ బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేశారో ఈ సినిమా కొని పార్ట్ 2 కోసం అంత వెయిట్ చేస్తున్నాం. సినిమా అయితే వేరే లెవెల్లో తీసుకుని వెళ్ళిపోయాయి. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ అన్న ఒకటి డైలాగ్ ఉంటుంది కదా, ఇంతవరకు ఓడిపోయిన రికార్డే లేదని. ఇంకోటి హైలైట్ సినిమాకి బుజ్జి అన్న. అసలు ఈ బుజ్జి అసలు ఏంటంటే రియల్ ఫ్రెండ్గా చూపించారనమాట. దీంట్లో ఎమోషన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. అన్ని సినిమాలు చూడండి అర్థమవుతుంది. ఇంకోటి మనకి ఆర్జీవిని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు దెబ్బకు భయపడే ఉన్న సినిమాల యాక్టర్గా మారాడేమో తెలియదు అనమాట. అలాగే రాజమౌళి గారు ఉన్నారనమాట. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది. బ్రహ్మానందం కామెడీ, బ్రహ్మానందం మామ నువ్వు ఎక్కడ కనపడ్డా కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది. రెబల్లో వీళ్ళ కామెడీ ఎంత బాగుంది ఈ సినిమాలో కానీ కొంచెం కనిపించింది కానీ చాలా బెటర్గా అనిపించింది. అలాగే దీపిక పడుకొనే నటించిందని చెప్పొచ్చు అనమాట. ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అనమాట. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. లాస్ట్ బుజ్జి అయితే హైలైట్ అన్న. బుజ్జి కూడా ఫైట్ చేస్తుంది, అదైతే అసలుకి వండర్ఫుల్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా రికార్డులన్నీ చింపేశాడనే చెప్పొచ్చు అనమాట. ఒక రికార్డ్ అనే కొత్త పుస్తకం ప్రభాస్ అనేది తెరుస్తాడు. బీజిఎం అయితే మామూలుగా లేదు బ్రో. మహాభారతం లాస్ట్ 20 minutes ఆ బీజిఎంకి అయితే ప్రతి సినిమాకి ఏంటంటే స్కిన్కి వస్తాయి గూస్ బంప్స్, కానీ ఈ సినిమాకి గుండెకి వచ్చినాయి గూస్ బంప్స్. ఆ విధంగా దద్దరిల్లిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. ప్రభాస్ ఫ్యాన్స్ మీకు తిరిగి లేదురా, జై ప్రభాస్. మామూలుగా లేదు, చిక్కిపోయింది సినిమా చూస్తే. ప్రతి ఓళ్ళు కూడా వాట్సాప్లో గుడ్ నైట్ అని మెసేజ్ పెడతారు, స్వీట్ డ్రీమ్స్ అని చెప్తారు, కానీ ఆ కళ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ కళ కలికిలో చూశానండి. ప్రతి ఓడి కళ అసలు ఒక మామూలు ప్రపంచం చూపించలేదు డైరెక్టర్ గారు. ఈ వెనకాల ఉన్న వెహికల్ అది ఎన్ని యుద్ధాలు చేసిందో తెలియదు, కానీ అప్పుడు అర్జునుడు పాల్గొన్న వీళ్ళందరూ ఎన్ని యుద్ధాలు చేశారు, కానీ ఈ వెహికల్ అయితే మాత్రం అదృష్టం చేసుకుంది. ప్రభాస్ గారు ఆది పురుషులో రాముడి క్యారెక్టర్లో ఎంత అదృష్టం చేసుకున్నాడో ఈరోజు ఇందులో అర్జున క్యారెక్టర్ నిజంగా అదృష్టం ఉండాలి. అసలు ప్రభాస్ గారు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఒక దేవుడి క్యారెక్టర్లో రామారావు గారు, సీనియర్ రామారావు గారే చేశారు. తర్వాత ఎవరు చేసినా అది అసలు ఎవరికి ఎక్కలేదు. కానీ ఇందులో వచ్చే క్యారెక్టర్స్ రాజమౌళి గారు కానీ, ఆర్జీవి క్యారెక్టర్ కానీ కొన్ని గెస్ట్ పాత్రలు ఉన్నాయి. అసలు విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా లేదు. అప్పుడు అర్జున్ రెడ్డి, ఇప్పుడు అర్జున్ ఇందులో అసలు మామూలుగా లేదండి. చెప్పాలంటే సినిమాకు ఒక అర్థం ఉంది, ఆ అర్థంలో పరమార్థం ఉంది చెప్పాలంటే. ఇది ఒక రామాయణం, భాగవతం ఇవన్నీ కూడా ఏదేదో మాట్లాడేస్తారు, కానీ సినిమా తీసి చూపిస్తే సరిపోతుంది. ఇందులో ఒక సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు. ఇందులో ఒక సీన్ ఖర్చు పెట్టే సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎలా డిజైన్ చేశారంటే అసలు ఎప్పుడు మళ్ళీ పార్ట్ 2 కాదు కదా, ఇంకో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత కష్టపడుతున్నారు, ప్రతిదానికి చిన్న వంకలు పెట్టేస్తూ ఉంటారు. ఆ వంకలు పెట్టే వాళ్ళకి ఒక్కసారి 3D కాల్జోడు పెట్టుకుని సినిమా చూస్తే అందులో గుర్రాలు వస్తాయి, 7 గుర్రాలు జమ్మని వస్తూ ఉంటాయి. ఆ గుర్రాలు వచ్చినప్పుడు అసలు ప్రభాస్ గారి ఆ లుక్స్ కానీ
కృష్ణుడిని చూపించే క్యారెక్టరైజేషన్ ఎంత ఆలోచించి పెట్టారండి. కృష్ణుడిని చూపించకుండా ఆ క్యారెక్టరైజేషన్ డైలాగులు అంటే ఆర్ఆర్ వస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తూ అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఒక కార్ ఎలివేట్ చేసుకుంటూ మొన్నటిదాకా ఒక సినిమా రావడం అనేది సినిమాలో దమ్ముంది కాబట్టి, అంటే చిన్న సినిమాలు కూడా ఎక్కువ ప్రమోట్ చేసేసుకుని అందులో విషయం ఉండదు. కానీ ఇందులో ఒక మంచి దేవుడి కోసం, ఒక కాశీ కోసం చూపించే విధానం ఉందండి నిజంగా. అసలు దీపికా పడుకునే క్యారెక్టర్ కానీ వీళ్ళందరి క్యారెక్టర్లు ప్రతి క్యారెక్టర్ ఎక్కడా కూడా ఏదో ల్యాగ్ అనేది లేదు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్ గారు నిజంగా మీరు అసలు పెట్టి పుట్టారండి సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఓం రావుత్ గారికి ఏం చెప్తారండి? ఆది పురుషు తీశాడు కదా, ఓం రావుత్ గారికి ఏం చెప్తారు? కరెక్ట్ గా 1 ఇయర్ ఇక్కడే నిజంగా ఇదే ప్లేస్ లో అప్పుడు ఆది పురుషుకి ఇదే ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పొద్దు అన్నారు. మళ్ళీ అదే ప్రభాస్ గారి మూవీకి ఇక్కడే రివ్యూ చెప్పడం చాలా ఆనందం చెప్పాలంటే. డైరెక్షన్ నేర్చుకోవాలంటారా? ఓం రావుత్ గారు డైరెక్షన్ నేర్చుకోవడం కాదండి, ఫస్ట్ డైరెక్షన్ ఓకే, గ్రాఫిక్స్ డిజైనింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఏదో చీకట్లో సినిమా చూసినట్టు ఉందా, ఇంకా ఆ మ్యాటర్ వదిలేద్దాం. రాముడే అర్జునుడే పాల్గొండ. అసలు ఇందులో గొప్ప విషయం ఏంటంటే అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఆయన హైట్కి ఆయన ఒక దేవుడి రూపంలో నిజంగా స్క్రీన్లో మనం చూసినట్టే ఉంది. నిజంగా ఆయన చూడడానికి మళ్ళీ వెళ్తానండి, అంత గొప్పగా ఆయన డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్. ప్రభాస్ గారు కామెడీగా ఆ చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా కొన్ని సీన్లు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మీరు సినిమాని వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటా పక్కోడు తుప్పర్ మీటింగ్లు పెట్టుకుంటే ఈ సినిమా అర్థం కాదు. కరెక్ట్గా సినిమాని చూస్తేనే ఈ సినిమా మైండ్కి ఎక్కుద్ది. ఓవరాల్గా ప్రభాస్ గారు ఆల్ ది బెస్ట్ అండి. కొట్టారు. ఇండస్ట్రీకి రాజమౌళి కాదు, రాజమౌళి గారి స్టైల్ రాజమౌళి గారికి ఉంటుంది, మనోడి స్టైల్ మనోడికి ఉంటుంది. పునాదేశం ఎప్పుడు మర్చిపోకూడదు. రాజమౌళి గారే పాన్ ఇండియా మూవీకి పునాదేశం ఆయన, కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా డైరెక్టర్లను రావడం అది గొప్ప విషయం. ట్రోల్ చేశారు కదండి, ఆది పురుషు బాగాలేదు, రాధేశ్యామ్ బాగాలేదు, అంటే కొంచెం లుక్ వైజ్ గా బాగాలేదు అన్నాడు. ఈ సినిమాతో గట్టిగా కొట్టారుగా. అసలు ఆ గ్లామర్ చూస్తే ఆ అన్న వాళ్ళకి మొత్తం నల్లగా అయిపోతారు అనమాట. అది ఒక దిష్టి చొక్క అంతే. దాని గురించి పెద్ద బుజ్జికి ఏం చెప్తారు కారణం చూసి? బుజ్జి అసలు అదృష్టం ఈ బుజ్జి చాలా బ్రహ్మాండంగా ఎక్కిన కార్ ని డైరెక్ట్ గా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రివ్యూ చెప్పడం ఇంకా బాగుంది చెప్పాలంటే. అది వెళ్ళి లోపల అన్నా సరే నేను ఫోటో తీసుకుంటా అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. బాగుందన్న సినిమా. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ కానీ మంచి కథ బిల్డింగ్ చేశారు, బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికైనా కానీ కథ ఆ స్టోరీ లైన్ తెలుసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకున్నా సరే చాలా బాగా బిల్డ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి చెప్పక్కర్లేదు. చాలా అంటే ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, 2-3 సీక్వెన్స్ ఉంటాయి. ఆ సీక్వెన్స్ అయితే బాగా నచ్చేసాయి ఈ టోటల్ మూవీలో. ఫ్రీ ఇంటర్వెల్ కానీ ఫ్రీ క్లైమాక్స్ కానీ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంతకు మించి ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేను, ఎక్కువ స్పాయిల్ ఉంది. ట్విస్ట్ కూడా ఉంది, అది చెప్పను కానీ ట్విస్ట్ అయితే బాగుంది. అందరు థియేటర్లో చూస్తే బాగుంటుంది ఆ ట్విస్ట్ ఏంటో. చెప్తున్నా కదా బ్రదర్, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ బ్రదర్ అని. తర్వాత మన చాలా మంది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే శంకర్ నారాయణ తీసుకున్నారు, న్యాయం చేశాడా? సంతోష్ నారాయణ సాంగ్స్ నాకు సంతోష్ నారాయణ అంటే చాలా బీభత్సమైన అభిమానం. తన సాంగ్స్ కానీ తన బీజిఎమ్స్ కానీ కాలాక్ అన్ని చూసి, కబాలి కానీ అన్ని, దసరా రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ కానీ చాలా ఇష్టం. కానీ ఫస్ట్ టైం సాంగ్స్లో డిసప్పాయింట్ చేశాడు సంతోష్ నారాయణ్. బీజిఎం మాత్రం ఆల్వేస్లీ టూ గుడ్. అండ్ చెప్పక్కర్లే, అంటే ఫస్ట్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్ అది, కానీ ఈ మూవీ చూసాక ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. బక్కోడే కానీ మహానుభావుడు. అమితాబ్ బచ్చన్ గారు చాలా డేట్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు కష్టపడ్డారు ఈ సినిమాకి, న్యాయం జరిగింది. నాకు అదంతా తెలియదులే, కానీ మూవీలో ఆయన ఉండే ప్రతి సీన్ కానీ ప్రతిదైనా కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూస్తూ ఉండిపోతాం అలా. అంతే, ఆయన యాక్టింగ్ కానీ న్యాయం చేశాడు ఆయన పాత్రకైతే. ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మెయిన్ నీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి సినిమా? విలన్ పక్కన ఒక సైడ్ క్యారెక్టర్ ఒక ఆయన ఉంటాడు ఆ మూవీలో, మొత్తం ఆయనే కనిపిస్తాడు. అసలు సారీ రివీల్ చేసిన, ఆయనే కనిపిస్తాడు. ఆయన న్యాచురల్ యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది ఆయన న్యాచురల్ యాక్టింగ్. అండ్ సినిమాకి రేటింగ్ 4.5 ఇస్తా భయ్య. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు సినిమా మొత్తం ఓవరాల్ గా? అంటే చేసే 1000 crores.
12 crores ఆల్రెడీ చాలా RRR, KGF ఎన్ని దాటేశాయి. బాహుబలి 2000 కోట్ల దాకా పోయింది. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్ భయ్యా, అతిగా చెప్తే నేను పొడుచుకున్నట్టే ఉంటుంది. అది నేను చెప్పను, అది చూసిన ఆడియన్స్ అయితే బాగా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అండ్ స్పెషల్లీ బుజ్జి గురించి చెప్పాలి. కీర్తి సురేష్ గారి వాయిస్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ చెప్దాం అనుకున్నాం, ప్రభాస్ గారు కామిక్ టైం చాలా రోజుల తర్వాత కామిక్ టైం చాలా బాగుంటుంది. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ప్రభాస్ గారి కామిక్ టైం బాగుంటుంది. కీర్తి సురేష్ గారి వాయిస్ అయితే బాగా సెట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యల ఉండే సీన్స్ ఇంకా బాగుంటాయి. కామిక్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది బ్రో. ఏముంది సినిమా మొత్తం స్టోరీ మొత్తం వచ్చేసి ఇంకా చూసి అర్థమవుతుంది బ్రో, చెప్పడం కన్నా చూస్తేనే అర్థమవుతుంది సినిమా. గ్రాఫిక్స్, మ్యూజిక్ అయినా ఎలా అనిపించాయి? మ్యూజిక్ మాత్రం దిమ్మ తిరిగింది బ్రో, చాలా బాగుంది. గ్రాఫిక్స్ అన్ని చాలా బాగుంది బ్రో, చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో, ఫ్యాన్స్ కి మాత్రం పండుగ. ఓకే, బాహుబలి బీట్ చేసిందా సినిమా? పక్క బ్రో, 100%. ఓకే, ప్రభాస్ యాక్షన్ ఎలా అనిపించింది? సూపర్ బ్రో, సూపర్. ఓకే, బుజ్జి కార్ తోటి చేసిన ఎలిమెంట్స్ ఎలా అనిపించాయి? ఫైట్ చాలా 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 బాగుంది బ్రో. ఓకే, బుజ్జి కార్ బయట చూసావా? చూసాను బ్రో. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది దగ్గరగా చూస్తే? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో చెప్పాలంటే. ఫ్యూచర్ లో అలాంటి తయారు చేస్తావు, కొంటావా? అది మన వల్ల కాలేదు బ్రో, అది మన వల్ల కాలేదు. అంతే బ్రో. సినిమా టికెట్ మాత్రం కొనగలం. సినిమా టికెట్ కొంటాం బ్రో. ఓకే, ఆ విధంగా ఫ్యాన్స్ మాత్రం లేకపోతే బ్రో, ఓకే, ఫ్యాన్స్ డైరెక్ట్ ఫ్యాన్స్ ప్రభాస్ కి. మూవీ అంతా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అవుతుంది, కానీ అంత ల్యాగ్ ఏం కాదు, పర్లేదు, బాగుంది. కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. హైలైట్స్ ఏంటంటే ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది, తర్వాత బుజ్జి. మధ్య మధ్యలో క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్ వస్తాయి, ఇద్దరు డైరెక్టర్లు వస్తారు, అవి కూడా బాగుంటుంది క్యారెక్టర్స్. మహాభారతం ఎపిసోడ్ ఏదో ఉందంటే కదా, అది జనాలకి అర్థమైందా? ఇందులో ఇంప్లిమెంట్ చేసిన విధానం బాగుందా? చాలా బాగా అర్థమవుతుంది. అది కూడా అర్థం అవ్వకపోతే మన భారతీయులు కాదు వాళ్ళు. అంటే అది నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మహాభారతం నేర్చుకుంటే అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అని. అది ప్రతి ఒక్కరికి తెలియాలి. అది మహాభారతం చదివితే చాలు మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఏంటన్నది అన్నీ తెలుస్తాయి. ఫాస్ట్, ఫీచర్, ప్రెజెంట్ 3 కలిపారంట కదా, స్క్రీన్ ప్లే అనేది సింక్ అయిందా బాగా ఓవరాల్ గా? బాగా సింక్ అయింది, బాగుంది, అంత బాగుంది. నాగేశ్వర గారు చాలా కష్టపడ్డారు, 600 కోట్ల వరకు ఖర్చు పెట్టారు, దానికి ఫలితం దక్కినట్టేనా? దక్కినట్టే. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్ గురించి నాకు తెలియదు, కానీ బాగా చేశారు. ఓకే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక బెస్ట్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉందా? అవ్వచ్చు. ఒకప్పుడు భైరవ్ ద్వీపం లాంటి సైన్స్ ఫిక్షనల్ మూవీ వచ్చింది, దాని తర్వాత చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లాంటి మూవీ వచ్చింది. అవును. అంటే ఇన్ని రోజులు కూడా ఇటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ రాలేదు. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటువంటి వచ్చే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి ఏమన్నా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఈ మూవీని చూసి ఇంకా బాగా వస్తాయి. పిల్లలకి ఎలా అనిపిస్తుంది ఈ సినిమా? బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుద్ది, తర్వాత పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఎక్కువగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. ఓకే, దీని వలన ఇండియన్ మైథాలజీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఏమన్నా ఏర్పడుతుంది కంపల్సరీ. ఇప్పటికే ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూస్తుంది, ఇంకా చూస్తుంది. భారతం గురించి ఇంకా బాగా తెలుస్తుంది అన్నట్లు. ఓవరాల్ గుడ్, మూవీ అంతా బాగుంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి అశ్వత్థామ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎండింగ్ కూడా మన కల్కితో అదే మన ఏం పేరేంటి కమల్ హాసన్ గారితో ఎండ్ అవుతుంది. కమల్ హాసన్ గారు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అనే డైలాగ్తో ఎండ్ అవుతుంది. ఓకే.